ఒక ఫిక్స్డ్ కాన్స్టిట్యున్సీని ఎందుకు ఎంచుకోవట్లేదు? వచ్చింది ఇప్పుడు వచ్చారా? మొన్న ఎన్నికల్లోనే కదా వచ్చింది. అంతకుముందు ఎప్పుడు 2 టర్మ్లు అయిపోయింది కదా. ఇప్పటికి పోటీ చేసింది ఒకసారే కదా. ఇప్పుడు ఇతనికి ధైర్యం ఉంది, లోకేష్ కి. తను ఎట్లయినా సరే గెలవాలని 5 ఏళ్ల నుంచి కష్టపడ్డాడు అక్కడ. ఈయనకి అట్లా కష్టపడేటువంటి మనస్తత్వం లేదు నియోజకవర్గంలో, అందువల్ల లాస్ అయ్యాడు. అంటే ఒక నిలకడలేని ఆలోచనగా కనిపిస్తుంది. అది ఆయనదేనా? ఆయన ఆలోచనేనా నిజంగా? మీరు అసలు ఆయన పార్టీగానే ఆయనగా నడుపుతుంది చంద్రబాబు అయితే, ఇంకా ఆయన దగ్గర నిలకడ ఆలోచన అంటే ఆయన నియోజకవర్గం వరకు ఆయన డెసిషన్ తీసుకోవాలి కదా. అరే ఎంపీ సీటు గురించి ఆయన చంద్రబాబు గారు చెప్పింది ఆలోచిస్తానంటే, మొత్తం ఇప్పుడు అభ్యర్థులతో సహా చంద్రబాబు గారు సర్టిఫికెట్ ఇచ్చారు, ఈయన ఓకే చేశాడు అంతే, అక్కడ ఇంకేం లేదు సంప్రదింపు. ఈయన కూడా పొత్తు మీద ఒక అసంతృప్తితో ఉన్నట్టు అనిపించింది ఆ మాటలో. అంటే ఎంపీ అభ్యర్థిగా చేయమంటున్నారు కానీ నాకు అంత ఇష్టం లేదు అని చెప్పడం, ఆలోచిస్తారని చెప్పడం. అందులో అసంతృప్తి ఏం లేదు, బలవంతంగా నిలబడి ఇది కూడా ఆయన చెప్తున్నాడు, నేను చేస్తున్నానని పరోక్షంగా చెప్తున్నాడు అంతే. అంటే బలవంతంగా ఈయన ఏమన్నా ఎంపీ సీట్ వైపు తోస్తున్నారా అది చెప్తున్నాడు ఈయన. ఆ ముక్కన అనలేరు కదా. అనలేదు అంటే బేసిక్ గా ఇష్టం లేదంటే దాని అర్థం అదే కదా. ఒకటే అంటే ఆయన మెయిన్ ఏంటంటే చంద్రబాబు గారికి ఈయన్ని అక్కడికి పంపించేసి ఎంపీగా తన కొడుకు పోటీ లేకుండా చూసుకోవాలనుకుంటున్నాడు ఆయన. ఈయనకి అది అర్థమైంది, అలాగని బాబుని ఎదిరించలేడు. కాబట్టి నేను చెప్తాను, అక్కడెక్కడ ఆవేశం లేదు, అణిచి పడేస్తా అంటుంటాడు ఆ టైప్ లో లేదు. నేను అసలు డెసిషన్ ఒకటే, నాది రాష్ట్రమే, నా ప్రాధాన్యత అది కాదు అని తేల్చి చెప్పలేకపోతున్నాడు ఆయన. కాబట్టి జన సైనికుల దగ్గర వచ్చి మాత్రం ఆవేదన వెలిబుచ్చుకున్నారు, నాకు మనసులో ఎమ్మెల్యేగా దిగాలని. రైట్, మొత్తానికి పవన్ కళ్యాణ్ గారి